హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి. నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ దుబాయ్ వీడియో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరిగే అన్ని విషయాల గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా అభిప్రాయాన్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది దుబాయ్ లో సెకండ్ డే. మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, పూరి, కాబూలీ శనగలు, ఈ ఆలూ కర్రీ, యాస్టీస్గా డైలీ అయితే ఆ జ్యూసెస్ కామన్గా ఉంటాయి. అండ్ చాకోస్, కార్న్ఫ్లేక్స్, మిల్క్, టీ, బ్రెడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డైలీ ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పూరి ప్లేస్లో ఉప్మా, లేదంటే ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అట్లా ఉంటుంది. ఇక కామన్గా ఉండేది ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్ సాలెడ్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అన్నమాట. సో మాకు ఫస్ట్ డే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఇండియా నుంచి దుబాయ్కి చేరుకోవడమే లేట్ అయింది. మాకు అక్కడ నుంచి వెళ్ళేసరికి 10:30, 11 అయింది అనమాట. సో 10కే క్లోజ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ డే అయితే మిస్ అయిపోయాము. ఇది సెకండ్ డే అనమాట. అండ్ నిన్న నైటే మేము దుబాయ్ మరీనా క్రూజ్కి వెళ్ళొచ్చాం కాబట్టి కొంచెం అలసిపోయాము. ఇంకా మార్నింగ్ 8:30 ఆ టైంకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదండి బయటికి. ఎందుకంటే ఈవినింగ్ వచ్చి వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకుంటారు కాబట్టి రెస్ట్ తీసుకున్నాం రూమ్లోనే. హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే డే 2 అనమాట. లాస్ట్ వీడియో చూసారు కదా, చేయలేక అంటే మరి మా చేస్తాం కదా, సో అట్లా ఈరోజు జడ డిఫరెంట్గా వేసుకున్నాను. కనబడతలేదు జుట్టు చేసిన అట్లా చేసుకుందామనే తీసుకున్నాను. చేసుకోవచ్చు కదా, కొంచెం కింద పిలకలాగా ఉంటుందని చేసుకున్నాను. వీడియో అయితే ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్టే ట్యూన్. ఏమైందిరా, ఎందుకు అరిస్తున్నావు? ఎందుకు అరిపిస్తున్నావు? సో ఇదే మేము ఉండే హోటల్. ఇక్కడ నుంచే బయలుదేరుతున్నాము. పైకి అండి బావాకి ఫస్ట్. మరి ఆయన మాట్లాడినప్పుడు మీరు వినబడదక్క, అయినా కూడా వినబడట్లేదు అట్లా. నిన్న 6:30కి వెళ్ళినాము, ఈరోజు అయితే 4:30కి వెళ్తున్నాము. 4 అవుతుంది ఆ టైము. మనకు 5:23 అంటే ఇక్కడ 4 అవుతుంది టైము. మా ఆయనకైతే ఏ కార్లైనా ఫస్ట్ సీటే ఇస్తున్నారు. మంచిగా ముందు కూర్చుంటున్నాడు. అసలు ఏ ఇరుకు అట్లేం లేకుండా సుకూన్గా. జుట్టు బాగుంది, మా ఆయన హెయిర్ బాగుంది. సో ఈ కార్ అయితే రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసింది. సెకండ్ డే. వీళ్ళు చూసుకోండి. మా బుడ్డిదాని డ్రెస్ చూసిండ్రా? ఈరోజు మా బుడ్డిదాని బర్త్డే. ఈరోజు 20th డిసెంబర్. అందరూ దీవించండి. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ, హాయ్ హలో చెప్పు. ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ బర్త్డే విషెస్ అయితే చెప్పండి. ఇప్పుడు పోయింది నా నిద్ర మొత్తం. వీడియో ఎడిట్ చేసుకుంటే పక్కన పెట్టి పడుకున్నా. మాకు ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళాలి. ఇక్కడ దాకా కార్లో డ్రాప్ చేసిండ్రు. ఎక్కడ దాకానో నేను ఇవన్నీ చెప్పలేను, ఎందుకంటే నాకు ఇవన్నీ ప్లేస్లన్నీ కొత్త కాబట్టి నేను చెప్పలేను. మా హోటల్ నుంచి ఇక్కడ దాకా అయితే కార్లో తీసుకొచ్చి డ్రాప్ చేసిండ్రు. ఇక్కడ నుంచి బస్సు పికప్ చేసుకుంటుంది. మా ఆయన చూడండి ఎంత పాష్. సేమ్ జీన్స్, సేమ్ కలర్ టీషర్ట్. ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి అంటే మేము ఉండే హోటల్ నుంచి మమ్మల్ని కార్ పికప్ చేసుకొని ఒక దగ్గర అందరం గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి బస్సులో వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ హోటల్స్ నుంచి అందరినీ కార్లలో పికప్ చేసుకొని ఒక దగ్గరకు వచ్చిన తర్వాత బస్సు ఇప్పుడు మేము ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. అయితే ఈరోజు వచ్చేసి బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్కి వెళ్తున్నాం మేము. Say something about you and about your school, about your studies, about this trip. Which class are you studying? Class you are studying. అదే క్లాస్, ఫస్ట్ క్లాస్. అరే నువ్వు నిజంగా ఏ క్లాస్ రా? వాళ్ళ బాబా ఏమంటా, నేను నాకు వీడు ఏ క్లాస్ చదువుతానో తెలియదంట. మాట్లాడినానా? మాట్లాడు. చూడు ఎంత తెల్లగానో.
సారీ అండి, మీకు నేను ఇందాక టైం తప్పు చెప్పాను. 6:30 కాదు, యాక్చువల్లీ 4:30 అవుతుంది. దీనికంటే ముందు రోజు మేము ఎప్పుడైతే దుబాయ్ మరీనా క్రూజ్కి వెళ్ళామో ఆ రోజు 6:30కి వచ్చిందనమాట. నేను యాక్చువల్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాకు గుర్తులేదు. సో ఇప్పుడు మీరైతే ఈ దుబాయ్ సిటీని డే టైంలో ఇలా చూడండి, మీరు వ్యూ చూడండి. నేను ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడతా అని చెప్పిన కదా. అయితే మనం ముందు ఇక్కడ యాక్టర్ శివాజీ గారి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ టాపిక్ స్టార్ట్ అయింది ఆయనతోటి కాబట్టి ఆయన గురించి మనం ఫస్ట్ మాట్లాడదాము. ఆయన ఏదైతే చెప్పిండో, ఆయన ఏదైతే మాట్లాడిండో 100కి 100% కరెక్ట్ మాట్లాడిండు. కాకపోతే ఆయన చెప్పే విధానం, ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ కాకపోవచ్చు. ఒక 2-3 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది. కానీ ఆయన ఎవరిని పేరు పెట్టి సపరేట్గా ఎవరిని మెన్షన్ చేసి మాత్రం చెప్పలేదు. అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? గుమ్మడికాయలు దొంగెవరు అంటే నేనే అన్నట్టుగా ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సరిపోని మనం ఏమైనా సిన్సియర్గా ఉన్నామా? మనం ఎవరిని వేలు పెట్టి చూపించలేదు, మనం ఎవరితోటి మనం అట్లా బిహేవ్ చేయలేదు అనడానికి కూడా లేదు. ఒక షోలో రాశి గారి ఫలాలు అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అప్పుడు ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఎవరు రాలేదు? అసలు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. ఈరోజు ఇట్లా పాయింట్ రైజ్ చేసినప్పుడు మరి మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మనం పర్ఫెక్ట్గా ఉండి మనం ఇంకొకరిని అంటే మంచిగా ఉంటుంది. మనమే అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాము, కానీ మనల్ని మాత్రం వేరెవరు అనొద్దంటే ఎట్లా ఊరుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఆయనే ఏదో ఒక మంచి విషయం చెప్పుదాము, అమ్మాయిలు మంచిగా ఉండండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు రోజులు బాగలేవు కదా అని చెప్పేసి ఆయన అంత మంచిగా చెప్తుంటే దానికోసము పెద్ద రచ్చరచ్చ చేసి ఏదో మనం సిన్సియర్గా ఉన్నట్టు ఆయన పోనీ పేరు పెట్టి అన్నాడా ఎవరైనా? అమ్మ నువ్వేందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా అట్లా కానీ కూడా అనలేదు కదా. ఆయన ఇంకేమన్నాడంటే హీరోయిన్లు జాగ్రత్త అమ్మా, ఇట్లా మీరు బయటికి ఏదైనా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా లేదంటే ఏదైనా షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండండి, మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి అమ్మా, నిండుగా ఉండండి, సాంప్రదాయంగా ఉండండి అని చెప్పిండు. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిజంగా చెప్తున్నా ఏ మాత్రం కూడా తప్పులేదు. 100కి 100% కరెక్ట్ చెప్పిండు. ఆయన చెప్పే విధానంలోనే ఒక 2-3 మిస్టేక్స్ ఉన్నాయి అంతే. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పిండు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఆయన చెప్పిండు అనమాట. అయితే ఈ టాపిక్ మీద, ఈ విషయాల మీద మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, మీరు మాట్లాడొచ్చు కదా, వీటి మీద ఎందుకు వీడియోలు చేయట్లేదు అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తాను. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఆయన చెప్పింది కరెక్టే కాదా? ఆయన నన్నేం అనలేదు కదా. పోనీ నేనేమైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నానా, నేనేమైనా డ్రెస్సింగ్ నాది కరెక్ట్ లేదా, పోనీ నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? ఆయన కొన్ని మంచి మాటలు చెప్పిండు. తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు కొట్టి పారేస్తారు, అంతేగాని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే చాలా మంచిగా చెప్పిండు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము దుబాయ్ మాల్కి అయితే వచ్చేసినాము. బూర్జ్ ఖలీఫ్, దుబాయ్ మాల్ అన్నీ ఇక్కడే ఉన్నాయంట. అసలు ఇక్కడ మనకేం తెలుసు, మనకేం తెలియదు కదా. సో దుబాయ్ మాల్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి 11 o'clock మళ్ళీ బస్సు వస్తుందంట పికప్ చేసుకోవడానికి. ఇప్పుడైతే టైము మాకు ఒక 5:30 అవుతుంది ఇప్పుడు. సో మళ్ళీ సేమ్ టైంకి సేమ్ బస్సు 11 o'clock వస్తుందంట పికప్ చేసుకోవడానికి. ఇక బూర్జ్ ఖలీఫా అదే అంట. అది ఒక చిన్న సీక్ లాగా ఉంది చూడండి, వామ్మో అంత పైకి కూడా ఎక్కుతారంట. ఇదంతా దుబాయ్ మాల్ అంట, ఇది లోపల. సో ఈ బస్సే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మళ్ళీ 11 o'clock పికప్ చేసుకుంటాంట బస్సు. ఇక్కడ నుంచి అంతా రూట్ అంతా ఇక్కడే ఉంది, ఎట్లా వెళ్తామో ఏంటో మరి. ఓలీ నా జాకెట్ ఇవ్వాలి. అమ్మో చాలా చల్లగా ఉంది, జాకెట్ వేసుకోకపోతే. నిన్ననే జాకెట్ మర్చిపోయినా నేను. వాడేడి రారా. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. ఇటు మంచిగా లైటింగ్ మస్తు పడుతుంది. మీ ఫోన్ బాగానే కదా మరి, దాంట్లో ఇంకా క్లియర్గా వస్తుంది. అమ్మో నేను ఇంకా ఇది తెచ్చుకున్నా కాబట్టి సరిపోయింది జాకెట్, లేదంటే అమ్మో ఈ చలికి నేను తట్టుకోలేను బాబోయ్. మీరంటే చల్లగా ఉన్నా సరే మీరు తట్టుకుంటారు.
ఇది దుబాయ్ మాల్ అంట, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏఎంపీ మాల్, జీవికే మాల్, పీవీఆర్ మాల్, ఈ మాల్స్ ఎట్లా ఉన్నాయో సో ఇది కూడా ఇది ఒక మాల్ అనమాట, దుబాయ్ మాల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. ఏదైనా కొందామని వెళ్తే ప్రైసెస్ మాత్రము చాలా హైగా ఉన్నాయి. అసలు మనం ఈ దుబాయ్ మాల్లో షాపింగ్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే కాస్ట్లు యాక్చువల్గా మాల్లో చాలా కాస్ట్ ఉంటుంది మన హైదరాబాద్లో అయినా సరే, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదు. అయినా మనం షాపింగ్ చేయడానికి వెళ్ళలేదు కాబట్టి మనం ఏం షాపింగ్ చేయలేదు. మన హైదరాబాద్లోనే సూపర్ షాపింగ్ ఉంటుంది. మనం ఏం కొనుక్కోవాలనుకున్నా కూడా మన హైదరాబాద్లో ఏం తక్కువ లేదు. ఇక్కడ కంటే పెద్ద అక్కడ గ్రేట్గా కూడా ఏమి లేవు. సేమ్ మనకు అక్కడ దొరికినాయి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకో విషయం చెప్పాలా మీకు, దుబాయ్ నుంచి చాక్లెట్లు తీసుకొచ్చాము. ఆ చాక్లెట్లు అయితే అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే చెప్పొద్దు. అసలు అంత ఒక స్వీట్ గా తప్ప అసలు టేస్టే లేవు అవి. అందుకే అక్కడ ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు చాక్లెట్స్ బాగున్నాయి, దుబాయ్ చాక్లెట్లు అని మాత్రం మీరు కూడా తీసుకురాకండి. ఇప్పుడు నేను వెళ్తే మాత్రం, నేనైతే ఇంకొకసారి అస్సలు తీసుకురాను. సో ఇంకా మేము ఇది దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి రూట్ అనమాట. ఇది మేము ఇప్పుడు వెళ్ళే రూట్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు చూసారా. దుబాయ్ మాల్ చాలా పెద్దగా ఉంది. ఇదంతా ఇప్పుడు మెయిన్ రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా బుర్జ్ ఖలీఫాకి దుబాయ్ మాల్ నుంచి రూట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడానికి మేము ఈ దుబాయ్ మాల్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బుర్జ్ ఖలీఫా. కానీ అక్కడ టెక్నాలజీ మాత్రము నిజంగా చాలా బాగుంది. అంటే ఈ బిల్డింగ్స్ కట్టడాలలో వాళ్ళ ఐడియాలు కానీ వాళ్ళ ప్లాన్ కానీ అసలు చాలా బాగుంది. నిజంగా ఒక వండర్ కంట్రీ అని చెప్పొచ్చు దుబాయ్. కాస్ట్లీ కంట్రీ, చిన్న కంట్రీ, కానీ చాలా బాగుంది కంట్రీ మాత్రము. అసలు చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి అనమాట. అంటే టూరిజం ప్లేసెస్ చాలా ఉన్నాయి దుబాయ్లో. ఇప్పుడు ఈ టూరిజం కి సంబంధించింది కూడా ఓన్లీ 6 months ఉంటదంట. అంటే ఇప్పుడు ఎండ వేడి ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ టూరిస్టులు ఎవరు వెళ్ళరంట. సో అందుకని చెప్పేసి ఓన్లీ 6 months ఇప్పుడు చల్లగున్న టైంలోనే వెళ్తారంట. మిగతా 6 months వాళ్ళు ఖాళీగా ఉంటారంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 6 monthsలోనే వీళ్ళు బాగా సంపాదించేసుకుంటారు అనుకుంటా. మిగతా 6 months కూడా మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాతో ఉన్న గైడ్లు, డ్రైవర్లు వాళ్ళు చెప్పారనమాట. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్తా, మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా ఉందనుకోండి మీ ప్యాకేజ్లో, అక్కడికి మాత్రము వెళ్ళకండి. ఆ ప్యాకేజ్లో ఉన్నదాన్ని అది తీసేయండి. ఎందుకంటే దుబాయ్ మాల్లో చూడడానికి ఏం లేదు. బుర్జ్ ఖలీఫా కూడా దూరం నుంచి చూస్తేనే మంచిగా ఉంది. వెనక వాటర్ వస్తాయి. వాటర్ పడతాయి. ఈ సెకండ్ డే మాత్రము మేము చాలా అలసిపోయినాము నడిచి. ఎందుకంటే ఆ దుబాయ్ మాల్లో చూడడానికి ఏం లేదు, ఓన్లీ షాపింగ్ చేసేవాళ్ళు తప్ప అక్కడ చూడడానికి ఏం లేదు. కాకపోతే నేను ఎందుకు క్యాప్చర్ చేసుకున్నానో మీకు తెలుసు కదా, అక్కడ మాల్ ఇట్లా ఉంటుంది దుబాయ్లో. ఇప్పుడు మనం చూసిన కొన్ని లొకేషన్స్ అయితే కొన్ని క్యాప్చర్ చేసుకొని మీరు కూడా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను తీసిన. యాక్చువల్గా దుబాయ్ మాల్లో చూడడానికి ఏం లేదు, జస్ట్ షాపింగ్ చేయడానికైతే వెళ్ళొచ్చు. బట్ మనం షాపింగ్ అక్కడ చెయ్యలేము, ఎందుకంటే అక్కడ టూ మచ్ ఆఫ్ కాస్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ చెయ్యలేము. అండ్ దుబాయ్ మాల్ నుంచి మేము ఇప్పుడు బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాము. దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది మెయిన్ రోడ్ మీద నుంచి ఉందన్నమాట. అంటే అది మనం రోడ్డు దాటుతున్నప్పుడు ఇదే మనకు తెలియదు. సో ఇంకా శివాజీ గారి టాపిక్ వచ్చేస్తే, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలకి ఆయననే రియలైజ్ అయ్యి ఆయన మళ్ళీ సారీ చెబుతూ ఒక వీడియో కూడా పెట్టారు. అసలు టాపిక్ అక్కడితో వదిలేస్తే అయిపోతుండే, దాన్ని లాగి సాగదీసి సోషల్ మీడియా మొత్తము అసలు కంపు చేసేసిండ్రు ఈ విషయాలతోటి. కానీ అక్కడ అందరూ 99.999% కూడా శివాజీ గారికే సపోర్ట్ చేశారు. ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా అసలు సపోర్ట్ రాలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట కరెక్ట్, ఆయన మాట్లాడిన వే కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆయన ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నాడో, ఆయన ఏదైతే సజెషన్ ఇవ్వాలనుకున్నాడో ఇప్పుడున్న జనరేషన్కి అది ఆయన కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయిండు. కానీ ఆయన ఇంటెన్షన్ మాత్రము అందరూ మంచిగా లక్షణంగా బట్టలు వేసుకోవాలి, సాంప్రదాయంగా ఉండాలి అని చెప్పింది. సాంప్రదాయం కూడా వాడలేదు పాపం ఆయన.
కొంచెం చూసి వేసుకోండమ్మా, ఇట్లా బయట బాగలేదు, చూసే కళ్ళు బాగలేవు అని చెప్పారనమాట. అంతే తప్ప ఆయన మిస్టేక్ ఏం లేదు అక్కడ. ఈ టాపిక్ నుంచి కొంతమంది మహిళా సంఘాలు వాళ్ళు మంచి మంచి వీడియోస్ చేశారు. నేనైతే అవన్నీ చూశాను. నాకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం ఏంటి అని అంటే, దీనికి ఈ టాపిక్కి అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి మంచిగా బుద్ధి చెప్పిండ్రు అనిపించింది నాకు. అంటే ఇంకొకసారి ఇట్లా మాట్లాడకుండా బుద్ధి చెప్పిన. ఎందుకంటే మనం పర్ఫెక్ట్‌గా లేనప్పుడు మనం ఇంకొకళ్ళ దగ్గర పర్ఫెక్షన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది అది చాలా ఫులిష్‌నెస్ అన్నమాట. ఈ రాశి గారి వీడియో కూడా నిన్న చూసా నేను. నిన్న చూసిన తర్వాత అనిపించింది నాకు, అక్కడ ఒక మహిళ అయ్యుండి ఒక మహిళ గురించి ఇట్లా మాట్లాడినప్పుడు నువ్వు ఖండించకుండా దాన్ని నువ్వే ఎంకరేజ్ చేసి అదొక స్కిట్‌లో భాగమైనా సరే అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మనం ఖండించాలి యాజ్ ఎ వుమన్. ఖండించకపోగా మళ్ళీ ఆ డైలాగ్ మనమే కొట్టడం, స్వయంగా రాశి గారి ఫలాలు కావాలా అని. ఇంత గలీజ్‌గా ఉంది అసలు ఆ వినడానికి ఆ వర్డ్. ఒక వుమెన్ అయ్యుండి ఇంకొక వుమెన్ గురించి ఇట్లా మాట్లాడడము ఎవరికైనా అవమానమే కదా అది. అసలు రాశి గారి ఫలాలు అనడం ఎంతవరకు కరెక్ట్? ఆ రాశి గారు ఆ వీడియో చూసుంటే ఆవిడ ఎంత బాధపడతారు. నా ప్రమేయం లేకుండా నా గురించి నా పేరు తీసి మళ్ళీ అది కూడా అసహ్యకరంగా ఇట్లా మాట్లాడడము అని చెప్పేసి ఆవిడ ఎంత బాధపడతారు. సిగ్గులేదా కొంచెం కూడా? మళ్ళీ ఇంకా ఈ టాపిక్ కి సపోర్ట్ గా ఆవిడ చేసింది కరెక్ట్ అయినట్టుగా మళ్ళీ ఇంకో ముగ్గురు నలుగురు మళ్ళీ వాయిస్ రైజ్ చేయడం. ఎందుకు రైజ్ చేస్తున్నారు? అసలు శివాజీ గారు చెప్పింది తప్పేముంది? శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? ఆయన కరెక్టే చెప్పిండు. అయినా కూడా ఆయన ఎవరి పేరు తీసుకొని చెప్పలేదు. పర్టికులర్గా నువ్వు ఇట్లుండు అని చెప్పలేదు. ఆయన చాలా జాగ్రత్తగా హీరోయిన్స్ ఎటైనా వెళ్ళినప్పుడు స్టేజ్ షోస్కి అట్లా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మంచి బట్టలు వేసుకోండి అని చెప్పిండు. కానీ లేదు మీరు అవే వేసుకోవాలి, మీరు ఆ బట్టలు వేసుకునే బయటికి రండి అని ఏమైనా ఆయన శాసించిండా? ఆయన ఆర్డర్ చేస్తే మీరేమైనా వేసుకోకుండా ఉంటారా? మహిళా సంఘాలకు సంబంధించిన ఆవిడ సంధ్యారెడ్డి గారు అనుకుంటా మాట్లాడినప్పుడు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఆమె చాలా కరెక్ట్ గా మాట్లాడింది, అందరికి దుమ్ము దులిపేసింది. ఆవిడ మాటలన్నీ కరెక్ట్ మాట్లాడింది. కరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి దమ్ముంటే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఆమె అంత మంచి క్వశ్చన్స్ రైజ్ చేసింది వీటికి అన్నిటికీ సంబంధించి కరెక్ట్ మాట్లాడింది ఆమె. అందుకే అందరూ ఆమెకు సపోర్ట్ చేసిండ్రు. ఎవరు కూడా ఆమెకి నెగిటివ్ కమెంట్స్ పెట్టలేదు. ఆమెకి పెట్టలేదు, శివాజీ గారికి కూడా పెట్టలేదు. అందరూ ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందరూ కూడా సపోర్ట్ శివాజీ గారికి ఉంది, శివాజీ గారికి తరపున మాట్లాడిన వాళ్ళకే ఉంది. కానీ మనకి ఆపోజిట్ సైడ్ కూడా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా. కరెక్ట్, ఒకవేళ అది జరిగింది కరెక్టే అయితే, వాళ్ళు మాట్లాడింది కరెక్టే అయితే, వాళ్ళు రియాక్ట్ అయింది కరెక్టే అయితే, వాళ్ళ రియాక్షన్కి ఒక అర్థం ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కదా. ఎవరు చేయట్లేదంటే అర్థం ఏంటి? శివాజీ గారు కరెక్ట్ అని చెప్పేసి 100% అందరూ శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. నా సపోర్ట్ కూడా శివాజీ గారికి. ఎందుకంటే ఈ డ్రెస్సింగ్ అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ డ్రెస్ని బట్టే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను బయటికి వెళ్తుంటాను కాబట్టి నాకు తెలుసు మనకి ఎవరు ఏ రకంగా రెస్పెక్ట్ ఇస్తారు, మనల్ని ఎవరు ఏ విధంగా చూస్తారు, మనం ఎలాంటి బట్టలు వేసుకుంటే మనకి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది అనేది నేను బయట చాలా గమనిస్తూ ఉంటాను. నేను ఇప్పుడు సినిమా షూటింగ్స్లలో అంటే వాళ్ళకి తప్పదు. ఎందుకంటే అవి కంపల్సరీ అక్కడ వేసుకోవాలి, వాళ్ళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వేసుకోవాలి. అందులో ఏం తప్పులేదు. ఇప్పుడు అనుష్క, చార్మి వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మూవీలో ఏదైనా ఐటమ్ సాంగ్ చేశారనుకోండి, దానికి సంబంధించింది ఒక డ్రెస్ వేసుకుంటారు. చాలా ఎక్స్పోజింగ్ ఉండొచ్చు ఆ డ్రెస్సింగ్లో. కాకపోతే అదే వాళ్ళ వర్క్, వాళ్ళు వర్క్ చాలా సిన్సియర్గా చేస్తున్నట్టు, అక్కడ వాళ్ళు ఏదో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కూడా దానికి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వర్క్, వాళ్ళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, అది ఐటమ్ సాంగ్ కాబట్టి అట్లా వేసుకుంటారు. అది చాలా కరెక్ట్ అయిన విషయం. అదే ఐటమ్ సాంగ్లో చేసిన డ్రెస్ వేసుకొని వాళ్ళు బయట స్టేజ్ షోలకి లేదంటే ఆడియో ఫంక్షన్స్కి ఎట్లైనా దానికి వస్తారు, వాళ్ళు రారు కదా. అట్లా వాళ్ళు చాలా పద్ధతిగా వస్తారు. వాళ్ళు ఎంత ఫుల్ డ్రెస్లు వేసుకుంటారు, ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ వేసుకొని వస్తారు, వాళ్ళు దుప్పట్టతో సహా వేసుకొని వస్తారు వాళ్ళు. సో అది ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు మూవీస్లో డ్రెస్సెస్ వేసుకుంటూనే ఉంటారు. అది కామన్, అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. అది మూవీస్లో వరకే అక్కడికి అంకితం. అది బయట గురించి మాట్లాడిండి ఆయన. సినిమాలో వేసుకుంటారు కానీ బయట స్టేజ్ షోలకు వచ్చినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండండి అమ్మా అన్నాడు. అది కూడా ఏంటంటే బిఫోర్ ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి కాబట్టి ఇప్పుడు అంత రచ్చరచ్చ అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పాను. కానీ ఆయన అసలు చెప్పిన దాంట్లో తప్పు లేదు. నేనైతే 100% ఆయనకే సపోర్ట్ చేస్తున్నా. నా యూట్యూబ్ ఫ్యామిలీగా మీ అభిప్రాయం కూడా నాకు కావాలి. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడిన ఇంకొక టాపిక్ కూడా ఉంది కానీ అసలు ఆ టాపిక్, ఆ చెత్త నా కొడుకు గురించి అసలు నేను మాట్లాడాలని అనుకోవట్లే. నేను అసలు
వాడి గురించి అసలు మన వీడియోలో వాడి టాపిక్ కూడా మాట్లాడొద్దు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆల్రెడీ కేసులన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసేసిండ్రు. ఇంకా వస్తే ఇక్కడ చిప్పకూడు జైల్లోకి. ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకైతే అర్థమైపోయింది. వాడి వీడియోలు ఓపెన్ చేస్తే ఒక్క టాపిక్ కూడా అర్థం కాదు. ఒక్క టాపిక్ కూడా పనికొచ్చేది ఉండదు. మరి ఏం నాలెడ్జ్ ఇస్తుండో, ఏం నాలెడ్జ్ వస్తుందని చెప్పి అందరూ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా చాలా చండాలమైన మనిషి వాడు. తిన్నింటి వాసాలు లెక్క పెడతారనమాట. భారతదేశ జనాల మీద బతుకుతూ భారతదేశ జనాలని, భారతదేశంని, దేవతలని, దేవుళ్ళని కూడా తిడుతున్నాడు వాడు. ఇంకా వాడిని ఏమనాలి? ఇది బూర్జ్ ఖలీఫా లోపల ఉన్నామన్నమాట మేము. ఇది బూర్జ్ ఖలీఫా అనేది 2024లో తవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ప్లానింగ్ మొత్తం ఎంతవరకు, ఎన్ని ఫ్లోర్ల వరకు వేయగలం అనేది ప్లాన్ స్టార్ట్ అయిందంట. 2025లో వచ్చేసరికి ఇక సూపర్ స్ట్రక్చర్ ఇక స్టార్టెడ్ అంట. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు. 2006 వరకు వచ్చేసరికి ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరిగింది 1 yearలో. అంటే 50 floors, అక్కడ లెవెల్ 50 అని ఉంది చూసారు కదా, 50 floors వరకు వేశారు. అండ్ 2007 వరకు లెవెల్ 100 అంటే 100 floors వరకు చేసేసారు. అండ్ 2007 వచ్చేసి 150 floors. మొత్తం టోటల్ ఎన్నో ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో, నేను కరెక్ట్గా చెప్తాను మీకు. 160, లెవెల్ 160 అంట. 2009కి కంప్లీటెడ్ ఆఫ్ స్పైర్ అంట. ఇంకా మొత్తము కంప్లీట్ అయిపోయింది 2009లో. సో ఇది కంప్లీట్ బూర్జ్ ఖలీఫా స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మేము దీంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దీంట్లోనే మేము ఉన్నాం ఇప్పుడు. కాకపోతే మమ్మల్ని ఇందులో 125 floor వరకు మాత్రమే తీసుకెళ్ళిండ్రు. అంటే అక్కడ వరకు అలో ఉన్నట్టుంది. అక్కడ ఇంకొక నలుగురేమో ఎక్కిండ్రంట మరి పైకి. నాకు కరెక్ట్గా తెలియదు దాని గురించి. మా బావగారు అయితే కరెక్ట్గా చెప్తారు. బూర్జ్ ఖలీఫా అనేది దూరం నుంచి చూస్తే మనకి చిన్నగా సన్నగా ఒక సీకు లాగా ఇట్లా పొడుగ్గా కనిపిస్తుంది. కానీ చూడండి, మేము ఇప్పుడు అందులోనే ఉన్నాము. ఇందులో కూడా షాపింగ్ స్పాట్స్ ఉన్నాయి, ఇందులో కూడా అన్ని ఉన్నాయి. వామ్మో, అసలు ఇదంతా మేము చూసుకుంటూ వెళ్తే అసలు ఎటు నుండి ఎక్కడికి వెళ్తున్నామో కూడా మాకు అర్థం కాలేదు. ఇట్లా మేము పైకి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. వెళ్తున్నప్పుడు ఇవి అంటే ఈ బూర్జ్ ఖలీఫా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది, దాని గురించి అన్ని స్క్రీన్లలో అంతా అంటే కన్స్ట్రక్షన్ అయింది ఇయర్లో ఇంత అని చెప్పేసి ఆ స్క్రీన్లో ప్లే చేస్తున్నారు అనమాట. అయితే మేము ఇట్లా పైకి వెళ్తూనే ఉన్నాము. అంటే లిఫ్ట్ కోసం వెళ్తున్నాం, మేము లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. కొన్ని ఫ్లోర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర నుంచి మాకు లిఫ్ట్ ఉందన్నమాట. సో వెళ్లే దారిలో అన్ని ఇట్లా స్క్రీన్స్ ఉన్నాయి అనమాట. ఆ స్క్రీన్లలో అక్కడ బూర్జ్ ఖలీఫా గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ప్లే చేస్తున్నారు అనమాట. అంటే బూర్జ్ ఖలీఫా విశిష్టత ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ WWE కూడా జరిగిందంట. కానీ ఎప్పుడు జరిగింది అనేది ఇంకా మేము అక్కడ దాని గురించి పెద్ద ఎక్కువ మెన్షన్ చేయలేదు. సో అక్కడ అది జరుగుతుంటే చూసాము. అక్కడ ఆ ఇయర్ అది కూడా ఉందన్నమాట అక్కడ. సో ఇంకా దాని గురించి మేము ఎక్కువ ఏం చూడలేదు. ఇంకా వెళ్తూ దారిలో అట్లా స్క్రీన్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఇలాంటి బంపర్ ఆఫర్లు కూడా ఉన్నాయి అనమాట. సింగిల్ గా వెళ్ళాలి. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, నేను ఎందుకు వచ్చినా, నేను ఎవరిని, ఏంటి, ఏం జరిగింది అన్నట్టుగా ఉంది నాకు. ఎందుకంటే అంతా కష్టపడి అట్లా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 125th floor వరకు వెళ్ళి నేను ఏం చూసాను, నేను ఎందుకు వచ్చాను, నాకు ఏం అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను, చాలా ఫ్రాంక్గా చెప్తున్నా. నేను ఏదో గొప్ప కాదు, దుబాయ్ వెళ్ళి నేను అక్కడ ఈ బూర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళిన రోజు మాత్రం నిజంగా చాలా బ్లైండ్గా నేను అనుకున్నాను, ఏంటి, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనిపించింది నాకు. ఒకటి, దుబాయ్ మాల్లోనే అలసిపోయినాం మేము. అది తిరిగి మాల్ చాలా పెద్దగా కనిపించేసరికి అది మొత్తం చూసుకుంటూ ఇంకా అక్కడ అలసిపోయాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, తీరా మొత్తం 125 floors ఎక్కి మనం అంటే ఇక్కడ నుంచి సిటీ చూడాలంట. ఇదే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఎందుకంటే ఇంతే అంట. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకొని అందరు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో ఘోరమైన చలి పెడుతుంది, చల్లగా ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇక కింద ఒక ఫ్లోర్ కి ఇట్లా దిగడానికి ఒకటి ఉందన్నమాట. ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చూసొద్దామని చెప్పేసి, మరి అంత దూరం వెళ్ళిన ఏమేమి ఉన్నాయో చూడాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. నాకైతే నిజంగా మళ్ళీ అనిపించింది, మాకెందుకు అంత అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వలేదు అని అంటే, మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. నాకు కానీ మా ఆయనకు కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, అవన్నీ ఎంజాయ్ చేయాలంటే మా అక్క బావ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి టూరిజం ప్లాన్లు బాగా వేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. కంప్లీట్గా వాళ్ళు ఒక టూరిస్ట్లా జాబ్ ఇస్తే మాత్రము పర్ఫెక్ట్గా చేస్తారు. ఎవరిద్దరు అని అంటే మా అక్క బావ వాళ్ళిద్దరు
టూరిస్టులు పర్ఫెక్ట్ టూరిస్టులు ఎవరంటే వాళ్ళే అనమాట. వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చు. ఇక్కడ చూసారా మా ఆయన అయితే నడిచి అలసిపోయి పాపం మా ఆయన ఎట్లా కూర్చున్నాడు చూడండి. నేనేమన్నానంటే ఫోటో తీస్తాను అక్కడ కూర్చోంటే హాయిగా కూర్చుండిపోయింది అనమాట. నేను చెప్పాను కదా దుబాయ్ మాల్లోనే మేము చాలా అలసిపోయాము, అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి పోయినాం కదా, ఇంకా అట్లా స్టైల్గా ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎట్లా మరి, అందుకని చెప్పేసి అట్లా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మేము దుబాయ్ వెళ్ళిన రీజన్ ఏంటి అని అంటే మా బుడ్డిదాని బర్త్డే ఉంది డిసెంబర్ 20కి. సో ఆ బర్త్డే 1 ఇయర్కే చేస్తే పాప ఏడుస్తుంది స్టేజ్ మీద, ఇంకా పాపని ఎందుకు అంత భయపెట్టాలి, జనాలను చూసి భయపడుతుంది అని చెప్పేసి సరే కొంచెం పెద్దగా అయిన తర్వాత చేద్దామని చెప్పేసి, సరే బర్త్డే ఎట్లాగో చేయట్లేం కదా, ఇంకా మనము బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేం కదా, చాలా రోజులు అవుతుందని చెప్పేసి అట్లా ప్లాన్ చేశారనమాట. ఇంకా అందుకు వెళ్ళాల్సి వచ్చింది, మేము అందుకు వెళ్ళినాం అనమాట. మిగతా రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఈ రోజు మాత్రమే మేము ఏదైతే బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ ఉందో ఈ రోజు మాత్రమే కొంచెం మాకు డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట. ఇంకా నాకైతే అనిపించింది, మా అక్కబావ వాళ్ళు వాళ్ళ వీడియోలోనే చూడాలి, వాళ్ళ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్, వాళ్ళ మాటలలోనే వినండి. ప్రియా ఉదయ్ స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ దుబాయ్కి సంబంధించిన వీడియోలు వస్తాయి. ఎందుకంటే అక్క కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా అక్క వీడియోలో అక్క తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా వీడియోలో వాళ్ళని తీయలేదు, వాళ్ళ వీడియోలో కూడా మేము ఎక్కువ లేమన్నమాట. ఎందుకంటే ఎవరి వీడియోలు వాళ్ళు తీసుకుంటే ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకోవడానికి అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము అట్లా సపరేట్గా తీసుకున్నాం అనమాట. చూడండి 125 ఫ్లోర్ నుంచి మేము ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఎన్ని మైక్రో సెకండ్స్ లో ఒక్కొక్క ఫ్లోర్ దిగిపోతున్నాం చూడండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడిన టాపిక్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. Day 2లో నేను డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, కానీ Day 3 డిజర్ట్ సఫారీ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను నేను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లికా రాఘవేందర్. జై హింద్.